ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు శ్రీకాకుళంలో నడి బొడ్డులో ఉన్నటువంటి డీసీసీబీ కాలనీ. ఇక్కడ చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి, కొంచెం పర్వాలేదు బాగా సెటిల్ అయినటువంటి వాళ్ళైతే ఇక్కడ నివాసం అయితే ఉంటున్నటువంటి ప్రాంతం అండి ఇది. అయితే ఈరోజు భూదాహానికి బలైపోయినటువంటి కాలనీ వాసులు ఇక్కడ అసలు వాళ్ళు ఎటువంటి బాధలు పడుతున్నారు, వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి అన్నది ఒక్కసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నాతో పాటు రండి. సార్ నమస్తే. అసలు ఏంటి మీకు మీ కాలనీలో మీరు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, మీకు జరిగిన అన్యాయం ఏంటి? ముందుగా సుమన్ టీవీ వారికి మా కాలనీకి వచ్చి మా సమస్యని బయట ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు మా కాలనీ వాసులందరి తరపున ధన్యవాదాలు సార్. నర్సెస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాలనీ సార్. ఇది శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర డీసీసీబీ కాలనీ ఎక్స్టెన్షన్ శ్రీకాకుళం నగరంలో ఉంది. ఈ నర్సెస్ కాలనీ అనేది 1988లో డిటిసిపి అప్రూవ్డ్తో ఎల్పి నెంబర్ 155/88తో అప్రూవ్డ్ అయ్యింది. వన్ టైం అప్రూవ్డ్ అయిన తర్వాత రివైజ్డ్ అయ్యే అవకాశాలు లేవు సార్. ఒకవేళ రివైజ్డ్ అయినా సరే పై స్థాయి అధికారులు మాత్రమే చేయాల్సి ఉంది. ఆ డిటిసిపి అప్రూవ్డ్ అప్రూవ్డ్ ఎన్ని సంవత్సరాల క్రితం ఇది ఈ లేఅవుట్? 88 సార్. 1988లో ఈ లేఅవుట్ అనేది స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రికార్డుల్లో 80 ఫీట్గానే ఉంది సార్. 80 ఫీట్ రోడ్డుగానే పరిగణించబడింది, ఇప్పటికే ఉంది. దీన్ని మేము రక్షించుకోవాలనే ప్రయత్నంలో, పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి రక్షించుకునే ప్రయత్నంలో భాగంగానే మేమందరం ఇక్కడ. అంటే ఇప్పుడు ఇది రోడ్డుని వీళ్ళు ఆక్రమించుకున్నారా? అవును సార్. ఇది 80 ఫీట్ రోడ్డుగా 1988లో నర్సెస్ కాలనీలో ఉంది సార్. ఇది ఇక్కడ ఎందుకు ఎలా వచ్చిందంటే అదొక ముఖ్య కారణం ఒకటి ఉంది సార్. 1984లో శ్రీకాకుళం మున్సిపాలిటీ ఒక మాస్టర్ ప్లాన్ అనేది రూపొందించింది. ఆ మాస్టర్ ప్లాన్ రూపొందించిన టైంలోనే డిటిసిపి అప్రూవ్డ్తో ఇక్కడ లేఅవుట్ వేసిన యజమానులు ఎవరైతే ఒక సొసైటీకి ఏర్పడిన యజమానులు అప్రూవ్డ్కి వెళ్ళారు. అప్రూవ్డ్కి వెళ్తే మున్సిపాలిటీ ఏం చెప్పుందంటే ఇక్కడ మేము 80 అడుగుల రహదారి, ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారము 80 అడుగుల రహదారి హైవే కలుపుతూ ఇక్కడ రామలక్ష్మణ్ జంక్షన్ కలుపుతూ ఒక ప్రపోజల్ పెట్టారు. అప్పుడు ప్రపోజల్ పెట్టారు కాబట్టి వాళ్ళు వేసిన డిటిసిపికి వెళ్ళారు కాబట్టి ఇక్కడ ప్రపోజల్ ఉంది కాబట్టి ఇక్కడ 80 ఫీట్ అనేది ఆ రోజు నిర్ణయించడం జరిగింది, అప్రూవ్ అయ్యింది. కాబట్టి ఇక్కడ మరెవరు ఇది కొనడానికి కానీ అమ్మకానికి కానీ మరి అవకాశం లేదు. అలాంటిది తప్పుడు ధృవపత్రాలతో నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ గతంలో పరిపాలించిన ప్రజాప్రతినిధులు అయితేనేమి, అంటే లోకల్గా బాడీస్ ఉన్నాయి, ఆ సర్పంచ్ అయితేనేమి, వాళ్ళు రికార్డులు తారుమారు చేసి దీన్ని ఒక ఇంకొక లేఅవుట్ కింద చిత్రీకరించి దీన్ని ఇక్కడ అమ్మకానికి చేపట్టారు సార్. సో అంటే మరి ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు 80 ఫీట్ రోడ్డు అంటూ మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయి, చూపించగలరా? మాకు నర్సెస్ కాలనీ లేఅవుట్లో 37, 38, 51, 52, 53, 54 ఈ 80 ఫీట్ రోడ్డుకి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న ఇల్లులు సార్. ఈ ఇంటికి తాలూకా కొనుగోలుదారుల తాలూకా డాక్యుమెంట్ హద్దుల్లో 80 ఫీట్ రోడ్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాదండి, ఈ ఇల్లులు ఎవరైతే కట్టుకున్నారో కట్టుకునేటప్పుడు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు సైతం ఒక టౌన్ ప్లానింగ్ అనేది ఇంటికి సంబంధించి ప్లానింగ్ వస్తుంది కదా సార్, ఆ ప్లానింగ్లో కూడా 80 ఫీట్ రోడ్డుగానే చూపించారు, ఇచ్చారు. ఆ ఇచ్చిన దాని ప్రాప్తికే మేమందరం ఇక్కడ కట్టుకున్నాం. ఆ డాక్యుమెంట్లో కూడా 80 ఫీట్గానే ఉంది. అందువల్లే మేమంతా ఈరోజు పోరాటం చేస్తున్నాం. అంతే తప్ప మేమేదో రౌడీలను తెచ్చి ఇక్కడ చేయలేదు సార్. వాళ్ళు రౌడీలను తెచ్చేసి అన్యాయంగా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. దాన్ని నిరోధించాలనే మా తాపత్రయం, మా రిక్వెస్ట్. సొసైటీకి సంబంధించినటువంటి రిజర్వ్డ్ భూమి కాదు సార్, ఇది యాక్చువల్గా ఇది 80 ఫీట్ రోడ్. ఓకే. యాక్చువల్గా ఏమైంది, ప్రతి లేఅవుట్ శ్రీకాకుళం ఇన్ జనరల్గా అందరూ పంచాయతీ లేఅవుట్లోనే తెచ్చుకుంటారు. ఎందుకు, ఆ రోజుల్లో పంచాయతీ లేఅవుట్కి 20 ఫీట్ 40 ఫీట్ 30 ఫీట్ ఉంటే లేఅవుట్ అప్రూవల్ ఇచ్చేవారు. కానీ 1 ఇట్స్ కైండ్ శ్రీకాకుళంలో ఇది. ఆ రోజుల్లో 88లోని ఈ డిటిసిపి లేఅవుట్ అనేది చాలా తక్కువ అరుదుగా ఉన్నాయి
లేఅవుట్లు. దాంట్లో ఇదొకటి. ఆ రోజుల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రపోజల్స్ ప్రకారం, అప్రూవ్డ్ ప్లాన్ అన్నాం, ప్రపోజల్స్ ప్రకారంగా ఉన్న దీని ప్రకారంగా వాళ్ళు డిటీసీపీ వాళ్ళు ఇది 80 ఫీట్ కింద అప్రూవ్ చేశారు. ఎందుకంటే ప్రపోజల్ ఉంది కాబట్టి, ఫ్యూచర్లో 80 ఫీట్ కావాల్సిన ఇది ఉంది కాబట్టి, లేఅవుట్ కొత్తగా అప్రూవల్ చేస్తున్నారు కాబట్టి 80 ఫీట్కే ఇచ్చారు పర్మిషన్. అది ఈ రోజుకి కూడా మన డిటీసీపీ లేఅవుట్ మనం ఆన్లైన్లో వెరిఫై చేసినా సరే, లేదా మనం ఇది చేసుకున్నా సరే, వెరిఫై చేసుకున్నా సరే 80 ఫీటే ఉంది. అంతెందుకండి, లాస్ట్ టైం ఇదే ఆసాములు ఇలాగ ఆక్యుపేషన్కి వస్తే మేము అప్పుడు మున్సిపల్ అధికారికి మేము చలానా కట్టి అప్రూవల్ ప్లాన్ కాపీ తీసుకున్నాము. అప్రూవల్ ప్లాన్ కాపీ తీసుకున్నాము చలానా కట్టి మరి. అయితే దీన్ని ఇదిగోటండి, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన అప్పుడు కాపీ, ఇక్కడ 80 ఫీట్ ఉన్నట్టే, 80 ఫీట్ మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి 80 ఫీట్ ఉన్నట్టే అప్పుడు ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన కాపీ. అయితే దీంట్లోని ఇదేంటంటే మనకి యాక్చువల్గా ఇది ఒక్కడ ఇండివిజువల్ ఆస్తి కాదండి, ఇది నర్సింగ్ సొసైటీ తాలూకా భూములు. అంటే ఇండివిజువల్ ప్రాపర్టీ కాదు. అంటే ఫర్ సపోజ్ వాళ్ళ తాతల ఆస్తులు ముత్తాతల ఆస్తులు అంటే వారసత్వ హక్కు కింద వాళ్ళకి వస్తుంది. కానీ సొసైటీ భూములు వాళ్ళు ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, కానీ వారసత్వ హక్కు ఇవ్వడానికి లేదు. వన్స్ ఇది 80 ఫీట్ రోడ్డు, ఇప్పుడు లేఅవుట్ ఇచ్చారంటే అంతా సర్వే చేసే కదా ఇచ్చి ఉంటారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు సర్వే చేయాల్సిన నెసిటీ లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ 80 ఫీట్ కింద మార్క్ చేశారు, ఇన్నేళ్ళు 30 ఏళ్ళు ఇది 80 ఫీట్ కింద ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇది వేరే వాళ్ళ ప్రాపర్టీ ఎలా అయిపోతుంది ఇన్నాళ్ళు లేనిది. ఇప్పుడు ఏంటంటే లోకల్ మున్సిపల్ అప్రూవల్ కాకుండా, డిటీసీబీ అప్రూవల్ కాకుండా లోకల్ పంచాయతీ అప్రూవల్, దాని మీద సెక్రటరీ సంతకం కూడా లేదు, ఓన్లీ పంచాయతీ ప్రెసిడెంట్ తాలూకు సంతకం తోటి మేనేజ్ చేసుకుని తెచ్చారు ఒక అప్రూవల్ కాపీ, లేఅవుట్ అప్రూవల్ కాపీ. ఇదిగోటి వాళ్ళు తెచ్చిన అప్రూవల్ కాపీ. దాని మీద ఎక్కడైనా పంచాయతీ సెక్రటరీ సంతకం కానీ ఏదైనా ఉందంటే చూడండి, ఏమీ లేవు వాళ్ళది. ఇంకోటి ఈ మూడు ప్లాట్లు, ఇది 80 ఫీట్, ఇది ఎవరిదో అటువైపు గోడ కట్టేసి ఉన్న స్థలాన్ని దీంట్లో కలిపేశారు. అది ఏదైనా ఒక ఈ సర్వే నెంబర్ అంటే ఆ సర్వే నెంబర్ మొత్తం అంతానే లేఅవుట్ బిట్ల కింద కడతారు, కానీ ఈ సర్వే నెంబర్లో ఒక ముక్క, ఆ సర్వే నెంబర్లో ఒక ముక్క లేఅవుట్ కింద ఇవ్వరు. ఇదిగోటి వెనకాతలు కూడా సెక్రటరీ సంతకం లేదు, ఓన్లీ ఆయన ఈ ప్రెసిడెంట్ సంతకమే ఉంది. సో ఇదేంటంటే ఇదేంటంటే ఫుల్లీ ప్లాన్డ్ ఇదనమాట. అయితే మేము కూడా వాళ్ళకి ఏం రిక్వెస్ట్ చేసామంటే, మీరు రండి, మీ కాగితంతో ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, సర్వే చేయాలనుకోండి, ఒక మున్సిపల్ అధికారి కానీ ఎవరైనా టౌన్ సర్వేర్ కానీ చేయాలనుకోండి, పక్క వాళ్ళ డాక్యుమెంట్స్, వీళ్ళు ఎవరైతే తెచ్చారో డాక్యుమెంట్స్ ప్లస్ వాళ్ళ మున్సిపల్ రికార్డ్స్ ప్రకారంగా పక్క జతపరిచి వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసి రమ్మని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ హద్దులు కొంచెం ఎవరో కొంతమంది ఉంటారు, డాక్టర్ గారు ఉన్నారు, ఒక అడుగు వదిలేసి ఆయన ఇల్లు కట్టుకున్నారు, పక్కనే రోడ్డు కాబట్టి లేదంటే ఎవరి స్థలం అయితే అడుగు వదిలేసే కదా మనం వేరే వాడు ఇల్లు కట్టుకోవాలి. అలాంటివి ఉన్నాయా లేదా వెరిఫై చేసుకుని అప్పుడు వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి. అది ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళకి ఒక వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రాప్తికి ఒక రిపోర్ట్ ఇచ్చేసారు. మున్సిపల్ డాక్యుమెంట్స్ ప్రాప్తికి కూడా కాదు, వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రాప్తికి ఒక రిపోర్ట్ ఇచ్చేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసారు గోడ కట్టుకోమని. అది ఎంతవరకు సబబో వాళ్ళే అర్థం చేసుకోవాలి. చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారంగానే జరిగింది అని అయితే అందరికీ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే 1988 సంవత్సరంలోనే డిటీసీపీ అప్రూవల్గా ఉన్నటువంటి 80 ఫీట్ రోడ్డు ఈ రోజు ఎలా కుదించుకుపోతుంది అంటూ వీళ్ళు చేస్తున్నారు. అయితే ఇవంతా పక్కన పెడితే ఖచ్చితంగా దానికి బాధితులైనటువంటి ఒక ఇల్లునైతే ఉంది. ఒకసారి ఆ బాధిత కుటుంబంతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఈరోజు ఆ భూదాహానికి బలైపోయిన మొట్టమొదటి వ్యక్తి మీరే చూడొచ్చు. ఎందుకంటే ఇల్లుని కూడా చూసాం, మొత్తం మీరు ఇంటికి ముందుగా వెళ్ళే త్రోవను కూడా కప్పడం అయింది. అసలు ఎందుకు అలా జరిగింది, ఏంటిది? యాక్చువల్లీ నేను 35 సంవత్సరాలుగా వెస్ట్ బెంగాల్లో ఉద్యోగం చేసుకొని పదవి విరమణ తర్వాత ఇలాంటి ఒక పీస్ఫుల్ జాగాలో మన తెలుగు నాట్లో ఉండాలి అన్న ఆశతో ఇక్కడికి వచ్చామండి. ఇల్లు కట్టుకోకముందు కూడా మేము అన్నీ వెరిఫై చేసుకొని ఆ డాక్యుమెంట్లన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము మునగల విజయ్ కుమార్ అన్న అతని దగ్గర ఈ జాగా తీసుకున్నాము. అప్పుడు వెస్ట్ సైడ్ 40 ఫీట్ రోడ్డు అండ్ సౌత్ సైడ్లోని 40 అడుగులు, ఈస్ట్ సైడ్లో 80 అడుగుల ఈ కార్నర్ బిట్ మేము తీసుకున్నాము. ప్రజావాణిలో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ప్రజావాణిలో మేము ఒక కంప్లైంట్ ఇచ్చి, అప్పటి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెంటనే స్పందించి మాకు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. ఇది ప్రజలకు సంబంధించిన 80 అడుగుల రోడ్డే, కానీ దీన్ని ఆక్యుపై చేసే హక్కు ఇంకెవరికీ లేదు, ఇది డిటీసీపీ అప్రూవ్డ్ 80 అడుగుల రోడ్డే అని మాకు వాళ్ళు 2013లో భరోసా ఇచ్చిన తర్వాతే మేము అప్రూవ్డ్ ప్లాన్, ఇదిగోండి ప్రజావాణిలో మేము అప్పుడు ఇచ్చిన కాపీ, కలెక్టర్ గ్రీవియన్స్లో అప్పుడు ఇచ్చిన కాపీ,
ఉమ్. దాని తర్వాత అప్పటి పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన కాగితం ఇదిగోండి ఇక్కడే ఉంది. పంచాయతీ సెక్రటరీ గారు అప్పట్లో కలెక్టర్ గారికి కాపీ పెడుతూ కలెక్టర్ గారికి సమర్పించిన రిపోర్ట్లో కూడా ఇలాంటి ఆక్రమణలు జరగకూడదు, ఇలాంటివి మాకు తెలిపినందుకు చాలా ధన్యవాదాలను వాళ్ళు మాకు తెలుపుతూ మాకు ఒక డాక్యుమెంట్ ఇచ్చారండి. అందులో 80 అడుగుల రోడ్ అని లేఅవుట్ అని ఇక్కడ రాసే ఉంది. ఆ తర్వాతే మేము 2016లో ఇది ఇల్లు కట్టుకోవడానికి ఇది తెచ్చుకొని డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేసి మా ప్లానింగ్ కూడా అప్రూవల్ అయ్యాకే మేము ఇల్లు కట్టుకున్నామండి. కానీ ఇప్పుడు మా రాత్రి మాకు ఏ విధమైన ఇంటిమేషన్ ఏది చేయలేదు. మా తూర్పు సైడు ఇల్లు ఉంది, తూర్పు సైడ్లో ఒక గేట్ ఉంది అని అప్రూవల్ అయిన రోడ్డు ప్లాను వాళ్ళ దగ్గర ఉండగా ఆ గేటు ముయ్యమని ఒక గోడ కట్టమని ఎవరండి అలాగా మున్సిపల్ ఆఫీస్ నుంచి కాగితం తెచ్చుకొని రాత్రి చేయవలసిన పని కాదు ఇది. రాత్రి ఎందుకు చేశారన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది. భూదాహానికి గురైపోతున్న వాళ్ళందరూ ఉన్నారు. ఆ భూదాహానికి ఎంత జాగా ఆక్రమించినా వాళ్ళకి చాలేదు. లాస్ట్కి రోడ్లు కూడా ఆక్రమిస్తున్నారు. దానివల్ల మేము ఎంత సఫర్ అవుతున్నాం అన్నది మాకు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి కూడా చోట్లేదండి. మీరు చూడొచ్చు. దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. ఇప్పుడు ఇంటి యజమాని మేడం గారు చెప్పినట్లు ఎక్కడో వెస్ట్ బెంగాల్లో 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి పదవీ విరమణ తర్వాత సొంత స్థలానికి వచ్చి కట్టుకుందాం, హ్యాపీగాను ఆఖరి క్షణాలు గడుపుదామని వచ్చినటువంటి మీకు జరిగినటువంటి అన్యాయం ఏ విధంగా మీరు బాధపడుతున్నారు సార్? ఇది చాలా దుఃఖదాయకం సార్. ఇక్కడే మేము పుట్టి పెరిగాం. చాలా కష్టపడి పైసా కూడబెట్టి మధ్యతరగతిలో ఇల్లు కట్టుకుంటే చూడండి, అక్కడ మేము మొక్కలు కూడా వేయలేదు. అక్కడ మా జాగాలో మేము మొక్కలు వేసుకున్నాం. మేము వెళ్ళడానికి దారి చేసుకున్నాం. మా డ్రైనేజ్ పేపులు ఇరిపిస్తారు. అవుట్లెట్ వెళ్ళకుండా సిమెంట్ని ఉంచారు సార్. డ్రైనేజ్ వాటర్ వెళ్ళకుండా ఇంత పవర్ ఎలాగొస్తుంది సార్? ఎలాగొస్తుంది? ఈ బకాసురులకి ఎలాగొస్తుంది? భూమి బకాసురులకి డబ్బు విలువ ఎలా తెలుస్తుంది? చెమటతో రాత్రాపగలు పనిచేసి 40 సంవత్సరాలు మేము ఇద్దరం పనిచేసి చివరి దశలో ఇక్కడ మేము ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఈ వెంకటేశ్వర స్వామి కోళ్ళ దగ్గర జీవిద్దామంటే వీళ్ళు చేస్తున్న పనులేడు సార్ ఇది. మన శ్రీకాకుళం ఇంత నాశనం అయిపోతుంది అని చెప్పండి. పోలీసులకి ఏమైనా ఫిర్యాదు చేశారా? పోలీసులు ఫిర్యాదు చేశాం సార్. పోలీసులు అంటారు మేమేం చేయలేమంటే పోలీసుల మీద మా దగ్గరకు వస్తారేంటి? మేమేం చేయలేము, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, మీరు అక్కడికి వెళ్ళిపోండి, ఎవరికి కమిషనర్ దగ్గరికి అంటారు. కమిషనర్ గారు అంటారు అతను ఒక రోజు రారు, ఓ రోజు వెళ్తేనేమో ఇవాళ అవ్వదు, రేపు నేను పంపిస్తున్నానండి అతనికి సర్వేయర్కి అంటారు. సర్వేయర్కి ఫోన్ చేస్తుంటే ఇవాళ రాదండి, రేపు రాదండి. ఈ 3 రోజులు 4 రోజుల్లో మొత్తం ఇదంతా షేప్ మార్చారు సార్. కాలువ తీసేశారు. కాలువ అక్కడే ఇచ్చారు. కాలువ ఎక్కడ ఉంటుంది సార్? 40-80 అడుగుల రోడ్లు ఈ చివరు ఉండాలి, ఆ చివరు ఉండాలి. కాలువను మధ్యన తవ్విసి దీనికి అక్కడ ట్రాన్స్ఫర్ చేశారంటే ఎంత మ్యానిపులేషన్ అవుతుందో ఆలోచించండి. ఒక గౌరవనీయుల ఎమ్మెల్యే గారు చెప్పాం, అతను చెప్పినా కూడా వినలేదు. పోలీసులకు చెప్పాం, ఏఎస్పీ గారికి చెప్పాం, నెక్స్ట్ మన కమిషనర్ గారు చెప్పాం. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినట్లేదు అంటే వాళ్ళ వెనకట్లే అంత బలం ఉందో ఆలోచించండి మీరు. ఇక్కడ మనుషులు బతకగలరా? ఇక్కడ మామూలు మనుషులు బతకగలరా? ఇది మన ఊరే, మన ఆంధ్రాయే. స్వర్ణాంధ్ర అంటారు, మన ఆంధ్రాయే. ఇప్పుడు ఈ విషయం ఎలా తేలుతుందో మాకు అర్థం కావడం లేదు. ఫస్ట్ స్టేషన్కి వెళ్ళాం, తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, తర్వాత కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు లేటెస్ట్గా స్టిల్ ఇప్పుడే 10 నిమిషాలు అవుతుంది మా జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళొచ్చాం. ఆయన ఏమో జస్ట్ మాది అసలు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చాం. ఆయన ఒక మెజిస్ట్రేటర్ కదా, కానీ ఇచ్చిన మా డాక్యుమెంట్స్ ఒక్క సెకండ్ కూడా వెరిఫికేషన్ చేయకుండా తిన్న కోర్టుకి వెళ్ళిపోండి, లోకల్ స్టేషన్కి వెళ్ళిపోండి అని ఒక ముక్క తప్ప మీకు న్యాయం చేస్తాను ఏమీ అనలేదు సార్. ఎవరు సార్ మాకు న్యాయం చేస్తారు? ఇదంతా ప్రభుత్వ భూమి, ప్రభుత్వమే కాపాడుకోకపోతే మేము ఎంతకాలం దీన్ని సెక్యూర్ చేసుకొని ఎక్కడైనా తిరుగుతాం? మీరు మీ భూమి మీరు కాపాడుకోండి అనుకొని అన్ని వ్యవస్థలు తిరిగాం, కమిషనర్ గారు తిరిగాం, ఎమ్మెల్యే గారి తిరిగాం, మన ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం. లోకల్ స్టేషన్కి మేము వెళ్తే లోకల్ స్టేషన్ ఏమంటారు? ఆడు దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని వచ్చాడు, ఆ డాక్యుమెంట్ మాకు చూపిస్తుండు, నా డాక్యుమెంట్ నా సైట్లో నేను కట్టుకుంటూ నువ్వెవడ రావడానికి అని అంటాడే. ఆయన రావడం లేదు. ఎవరు? మన లోకల్ ఎస్ఐ గారు రావడం లేదు. మాకు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరు కాలు పట్టుకోవాలో, ఎవరు కాలు పట్టుకుంటే మాకు పని అవుతుందో మాకు అర్థం కావడం లేదు. ఇది దీంట్లో పెద్ద ప్రజానాయకులు హస్తాలు ఉన్నాయో ఏంటో తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళా మాకు న్యాయం అయితే జరగట్లేదు సార్. ఇంత దారుణంగా ఒక 80 అడుగుల లేఅవుట్, డిటిడిసి అప్రూవల్ ఉన్న లేఅవుట్ ని, రోడ్ ని
సార్ మీ మున్సిపాలిటీ రోడ్డు కబ్జా చేశారంటేనే మున్సిపల్ అధికారులు కానీ ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఎస్పీ గారు కానీ ఎవరు ఎమ్మెల్యే గారు కానీ ఎవరో దీనికి డోంట్ కేర్ మనతో పోని అన్నట్టు వదిలేశారు సార్. మరి మేము ఇంకేం చేస్తాం? శ్రీకాకుళంలో చోటు చేసుకున్నటువంటి వింత ఘటన ఏంటంటే 80 అడుగులు రోడ్డుగా ఉన్నటువంటి డిటిసిపి లేఅవుట్లోని రోడ్డును కూడా ఆక్రమించుకొని ఈరోజు ఇంటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గేటును కూడా మూసివేసి గోడనైతే కట్టడం జరిగింది. దీనిపైన చాలా మందికి ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు స్పందించకపోవడము, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడాను వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి ఇదంతా చూసి ఈ కట్టడాన్ని అయితే ఆపివేయండి అని ఆయన ఇటువంటి ఒక ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ పక్కన పెట్టి మమ్మల్ని అడిగే దమ్ము లేదు, డబ్బు బలం అంగబలంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకానికి ఇక్కడ బలైపోయినటువంటి ఈ కాలనీ వాసులు అంటే సాక్షాత్తు వెంకట్రామూర్తి గుడి దగ్గరే ఇటువంటి అన్యాయాలు జరుగుతూ ఆ భగవంతుడు కాపాడుతాడు అంటూ నమ్మి వచ్చినటువంటి జనానికి ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కాపాడేవారు ఎవరు, ఇక్కడ ఏం జరగబోతుంది, వీళ్ళకి జరిగే న్యాయం ఏంటి, త్వరలో వేచి చూద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.